ఓట్లు చెల్లకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ రోజు మనం చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాలిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం లైంగికంగా 2019కి అరాచక పాలన వల్ల ఇంకా పెరిగిపోతాము. ఇలాంటి సమయంలో మేము చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి చాలా మంది పెద్దలు 40 స్థానాలు కావాలి 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను వాళ్ళకి 2019లో కనీసం వారు ఒక 10 స్థానాలు ఉందంటే 20 ఎక్కువ స్థానాలు తీసుకుని మంచి చక్కటి అవకాశం ఉండేది. ఒకరిపోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు మరి పార్లమెంట్లు ఫిక్స్ అవుతాయి. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సిన 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు ఎన్నికలు యాడ్ అవుతాయి. సో దాదాపు ఇలా చూస్తే జనసేన అందరనుకున్నట్టు ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క 3 పార్లమెంట్తో కలుపుకొని మీరు కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లను కోయించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్ళి ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరున ఈ సభావేదిక మీద తెలియజేసుకుంటాను. ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి మీ సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దాని తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో పదేది. మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం ఎంతో ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపక్షాల మధ్య 1-2 వచ్చిన వైసీపీ దుష్టపన్నాగాలు కొన్ని ఎలాంటి విభేదాలు సృష్టించిన వాటిని అందులో సమర్థంగా ఎదుర్కోవడానికి కలిసికట్టుగా ఎదుర్కోవడానికి పూర్తి సంసిద్ధతగా ఉన్నాం. ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తూ వచ్చాం. అది రాగానే ఈ రోజు ఒక తెలంగాణ భవిష్యత్తు కోసం రాష్ట్రాల సరైన అభివృద్ధి పనులు పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది భాగంగానే ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి మొదలుపెట్టించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్తున్న గురించి మీ అందరికీ తెలిసింది. రైట్, ఇక ఏపీ టీడీపీకి సంబంధించి అభ్యర్థుల జాబితా మొదటి విడత అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. రైట్, ఇక ఏపీ టీడీపీ అభ్యర్థులను 94 మందిని అయితే ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. శిల్ప, ఇప్పుడే టీడీపీకి సంబంధించి 94 మంది అభ్యర్థుల్ని అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. అయితే ఈ 94 మంది అభ్యర్థుల్లో కూడా ఖచ్చితంగా గెలుపు గుర్రాలను మాత్రమే ప్రకటించాము.
1,50,00,000 మంది సర్వేలను తీసుకొని ఇవి IVRS సర్వేల ద్వారా ఖచ్చితంగా ప్రజా ఆదరణ కలిగిన నాయకులు మాత్రమే ఈ అభ్యర్థుల నిర్ణయంలో జరిగింది. అయితే ప్రజలు కూడా సహకరించాలి. ఇది ఖచ్చితంగా పెద్ద యుద్ధం జరుగుతుంది అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్యలో. అయితే ఖచ్చితంగా ప్రజల మధ్యలో ప్రజలకు అనుకూలంగా పనిచేసే నాయకులు మాత్రమే తాము ఎంపిక చేశాము. ఆ ఎంపిక చేసిన నాయకులు కూడా ఖచ్చితంగా ప్రజలు సహకరించాలి. దీంతో పాటు కూడా అభ్యర్థులను ఎక్కడైతే ఖరారు చేయకుండా 24 స్థానాలు ప్రస్తుతం జనసేన అభ్యర్థులకు కేటాయించులో ఆ కేటాయింపుల దగ్గర కూడా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా జనసేన అభ్యర్థులకి టీడీపీ వారు సహకరించి ఖచ్చితంగా జనసేన విజయానికి కూడా టీడీపీ సహకరించాలి. అందరం కలిస్తేనే పోరాటం సక్సెస్ అవుతుందనేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. అదేవిధంగా తాము అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో చూసుకుంటే ఎక్కడా కూడా ఇబ్బందికరమైన అభ్యర్థుల్ని, ప్రజా వ్యతిరేక అభ్యర్థుల్ని, మాఫియా డాన్లని, రౌడీయిజానికి సంబంధించిన వ్యక్తుల్ని ఎక్కడా కూడా ప్రకటించలేదు. ప్రకటించిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన స్థానాల్లో ప్రజా ఆదరణ కలిగిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించాం. ముఖ్యంగా 20 మందికి పైబడి కొత్త అభ్యర్థులు కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. 20 మంది కూడా డాక్టర్లు, విద్యావంతులు, అదేవిధంగా PhDలు చేసిన వాళ్ళు, ప్రజా ఆదరణ కలిగిన వారిని కొత్త వ్యక్తులుగా తీసుకున్నాము. ఈ కొత్త వ్యక్తులు కూడా రాజకీయాలకు కొత్త అయినప్పటికీ కూడా ప్రజా ఆదరణలో ప్రజల మధ్య ఎప్పుడు ఉండేవాళ్ళు అయితేనే తీసుకున్నాం. వైసీపీని చూసుకుంటే వైసీపీ కొత్తగా తీసుకున్న అభ్యర్థులు చాలామంది కూడా మాఫియా డాన్లు, ఎర్రచందం స్మగ్లర్స్, ఇటువంటి అభ్యర్థుల్ని జనాలను బెదిరించి ఓట్లు వేయించుకునే అభ్యర్థులను కూడా కొన్ని చోట్ల సిద్ధం చేసుకుంది. అటువంటి అభ్యర్థులకి ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేడర్ అక్కడ అండగా నిలబడుతుంది. అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా టీడీపీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలనేసి స్పష్టంగా చంద్రబాబు నాయుడు తెలియజేశాడు. స్టేజ్ అయితే రాజేష్, నెక్స్ట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? శ్వేత, ఇప్పుడు రిలీజ్ చేసిన లిస్టు చూసుకుంటే ఖచ్చితంగా గెలుపు గుర్రాలకు ఇచ్చాం. అయితే ఇక్కడ చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో నెక్స్ట్ లిస్టు కూడా ఆశావాహులు ఎంతమంది ఉన్నప్పుడు కూడా వారిలో ఖచ్చితంగా ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేల ద్వారా ఖచ్చితమైన గెలుపుకు దగ్గరగా ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటాం. ఎక్కడా కూడా టీడీపీ శ్రేణుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల మటుకు తీసుకునే పని లేదు. అభ్యర్థులు జాబితాను విడుదల చేయడానికి కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటాం. జనసేన టీడీపీతోనే కాకుండా బీజేపీని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అభ్యర్థుల నిర్ణయాలు, ఎంపికలు చేస్తడం జరిగింది. అయితే ఈ లిస్టు కూడా త్వరలో 2-3 రోజుల్లోనే రెండో లిస్టు కూడా ప్రకటిస్తే ఈ రెండో లిస్టుతోనే పూర్తిగా అభ్యర్థులు తెలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. శ్వేత, మరి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది క్లారిటీ ఏమైనా వచ్చిందా? అంటే ఇప్పటికే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడనేది మరికొద్ది రోజుల్లో నిర్ణయించుకొని పూర్తి వివరాలు మీడియాలో చెబుతాం. అయితే తమకిచ్చిన 24 స్థానాలు, అదేవిధంగా 3 పార్లమెంట్ స్థానాలు కూడా ఖచ్చితంగా గెలుపు ఉండే అవకాశాలు ఉండే అభ్యర్థులు నిర్ణయించడానికి ఇలా కేవలం 5 స్థానాలు మాత్రమే ప్రకటన జరిగింది. పూర్తిగా గెలుపు అవకాశం ఏ విధంగా చేశారో దానికి సరిపడే విధంగా తమగడ ఇచ్చిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు, ఖచ్చితంగా సత్తా సాధించుకునేందుకు ఖచ్చితమైన గెలుపున్న అభ్యర్థులనే నియమిస్తాం. అందుకు సమయం పట్టింది. అదేవిధంగా తను ఎక్కడి నుంచి పోటీ చేస్తామో మరి కొద్ది రోజుల్లోనే చెబుతానని చెబుతున్నారు. శ్వేత, మరి బీజేపీతో పొత్తుకు సంబంధించి ఎప్పుడు అఫీషియల్ గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? బీజేపీ నుంచి చూసుకుంటే కేంద్రంతో మాట్లాడుతున్నాం. అయితే చర్చలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే కొన్ని రోజుల్లోనే ఈ బీజేపీ చర్చలు పూర్తయినాక పూర్తి స్థాయిలో రాష్ట్రంలో చూసుకుంటే ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడ ఎవరికి ఏ అవకాశాలు ఉన్నాయి, అయితే ఎవరికి ఇచ్చినా కానీ ఈ మహాకూటమిలో చూసుకుంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా వ్యతిరేకత, ఇన్నర్గా వ్యతిరేకత, టీడీపీకి ఇచ్చిందని జనసేన అభ్యర్థులు కానీ, జనసేనకి ఇచ్చిందని టీడీపీ అభ్యర్థులు కానీ వ్యతిరేకించి పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళ ఓటమికి మటుకి ఖచ్చితంగా ప్రయత్నించే పరిస్థితి లేకుండా మటుకి ఖచ్చితంగా వాళ్ళ గెలుపుకే కృషి చేసే విధంగా ఉండే అభ్యర్థులు ఇవ్వాలి. అదేవిధంగా పార్టీ నాయకులు కూడా 2 పార్టీలకు సంబంధించిన కేడర్ కూడా ఖచ్చితంగా గెలుపు గుర్రాలని పెట్టినప్పటికీ కూడా ప్రజలు కూడా ఆదరించాలి. ప్రజల మన్ననలు పొందిన వ్యక్తులనే ప్రజల మధ్యలో ఉంచుతున్నాం, ఒక విద్యావంతులను ఉంచుతున్నాం అని కూడా చెబుతున్నారు. శ్వేత, మరి ఇటు టీడీపీ నుంచి కానీ లేకపోతే జనసేన నుంచి ఎక్కువగా, అంటే సీటు ఆశించి రాని వాళ్ళు జనసేన నుంచి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో మరి వీళ్ళకి భవిష్యత్తులో ఈ 2 పార్టీల తరఫున ఎటువంటి హామీ ఉంది? ఏ విధంగా కలిసికట్టుగా పనిచేసే అవకాశం ఉంది?
అంటే ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా మనం స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే ఇక జనసేనకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, అదేవిధంగా అన్ని జిల్లాల్లో కార్యకర్తలు, నాయకులు ఉన్నప్పటికీ కూడా గెలుపు కోసం ఖచ్చితంగా తను పోటీలో విషయం ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా మనం గెలుస్తున్నాలి, గడిచిన ఎన్నికల్లో 10 స్థానాల నుంచైనా కానీ మనం ఖచ్చితంగా ఉమ్మడి మీద పోటీ చేస్తుంటే బాగుండేది. అది చాలా కోల్పోయాం, చాలా నష్టపోయాం. దానివల్ల భవిష్యత్తు కూడా నష్టపోకుండా ఉండటానికే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా జనసేన సైనికులు మాత్రం ఖచ్చితంగా టీడీపీకి సహకరించాలనేసి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా కార్యకర్తలు కూడా, నాయకులు కూడా పార్టీలకు సంబంధం లేకుండా ఉమ్మడి కార్యాచరణలో ఉమ్మడి అభ్యర్థుల్ని ఖచ్చితంగా సహకరించాలి. అన్ని జిల్లాల్లో కార్యకర్తలను సమన్వయం చేసినాకే తాము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే పలుమార్లు అన్ని జిల్లాల కార్యకర్తలు, నాయకులతో, జిల్లా పార్టీ అధ్యక్షులతో కూడా మాట్లాడిన తర్వాతే తాను ఈ అభిప్రాయంకి వచ్చాననేసి స్పష్టం చేస్తున్నారు శ్వేత. మరి టీడీపీ జనసేనతో బీజేపీ గనక పొత్తు కన్ఫర్మ్ అఫీషియల్ గా అనౌన్స్ అయిపోతే బీజేపీకి ఎన్ని స్థానాలు ఉండే అవకాశం ఉంది? ఎన్ని స్థానాల నుంచి బీజేపీ పోటీ చేయబోతుంది అనుకోవచ్చు? అంటే స్పష్టమైన ఆదేశాలు లేనప్పటికి కూడా బీజేపీకి కూడా రాష్ట్రంలో ప్రాధాన్యత ఇచ్చే విధంగా, అదేవిధంగా ఉమ్మడి కార్యాచరణలో బీజేపీ నుంచి కూడా 3 స్థానాలు లేదంటే 4 స్థానాల నుంచి కూడా బీజేపీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనేసి అధికారికంగా ప్రకటించినప్పటికి కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న ప్రాంతాలని బీజేపీ నాయకులు కూడా సీరియస్గానే అన్వేషించారు. అయితే ఇప్పటికే కూడా ఇండైరెక్ట్ గా తాము ఎక్కడెక్కడ గెలుపుకు అవకాశాలు ఉన్నాయి, అభ్యర్థులు, బలమైన అభ్యర్థులు, ధీటైన అభ్యర్థులు ఎవరున్నారనే కోణంలో కూడా వాళ్ళంతటా వాళ్ళు కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఎక్కడైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో అక్కడ ఆ స్థానాన్ని మిస్ అవ్వకుండా కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది శ్వేత. రైట్ రాజేష్.